అందరికీ నమస్కారం. ఈరోజు ధనుస్సు రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ధనస్థ రాశివారయ్యా, ఈరోజు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశించే విధమైన చక్రాల తిరుగుటను మీరనుభవిస్తారు. విద్య విషయంలో చేసిన కష్టపరిశ్రమ ఫలితాన్నిస్తుంది. కానీ గతంలో నేర్చుకున్న విషయాలను మరచిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి సమీక్ష చెయ్యడం మంచిది. ఆర్థికంలో అనుకోని మంచి వార్తలు వస్తాయి. అయితే చిన్న చిన్న ఖర్చుల వైపు శ్రద్ధ వహించకపోతే నష్టం ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ వాతావరణం ప్రేమను కలిగి ఉంటుంది. పాత సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు అనే భయం మనసులో ఉండటం వలన సంభాషణలో సున్నితత్వం అవసరం. స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. కానీ కొందరి వలన అపార్థాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండాలి. దాంపత్య జీవనంలో సామరస్యం నెలకొంటుంది. అయినప్పటికీ పని ఒత్తిడి వల్ల కలిగే చిన్న చిన్న తగాదాలు జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. కానీ జీర్ణక్రియలో సమస్యలు ఉద్భవించవచ్చు. తినే విషయంలో జాగ్రత్త అవసరం. అధికారుల వైఖరి మీ పక్షంగా ఉంటుంది. అయితే మీరు సమర్పించిన ప్రతిపాదనలపై వారికి సందేహాలు ఉండవచ్చు. వివరించడానికి సిద్ధంగా ఉండండి. ఆధ్యాత్మికతలో శాంతి లభిస్తుంది. ధ్యానం ద్వారా మనస్సు స్థిరపడే అవకాశం ఉంది. ఆనందం మీకు చేరువగా ఉంటుంది. చిన్న విషయాలలోనే సంతోషాన్ని కనుగొనే స్థితి ఏర్పడుతుంది. ఆఫీసులో కొత్త ప్రాజెక్టులు మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. కానీ సహోద్యోగులతో సమన్వయంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కార్యక్రమాలు సఫలతను చూపుతాయి. అయితే సమయం నిర్వహణలో జాగ్రత్త లేకపోతే గందరగోళం ఏర్పడవచ్చు. క్రీడలలో పోటీభావం ఉంటుంది. విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. గొడవలు తగ్గుతాయి. కానీ మీరు ఆశించని చోట నుండి చిన్న ఘర్షణలు మొదలవచ్చు. ఓర్పుతో పరిష్కరించుకోవడం మంచిది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ రోజు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పులు జరగకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే గతంలో జరిగిన చిన్న పొరపాట్లు ఈ రోజు మీ ముందు సమస్యగా నిలబడవచ్చు. ధైర్యం మీకు తోడుగా ఉంటుంది. కష్ట సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. నమ్మకం మీరు ఇతరులపై ఉంచే విశ్వాసం ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఎవరిని ఎంతవరకు నమ్మాలో జాగ్రత్తగా ఆలోచించండి. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. వ్యవహారిక నైపుణ్యాలు మీరు చేసుకునే పనుల్లో ప్రకాశిస్తాయి. అయితే కొత్తగా ప్రయత్నించే పనులలో ప్రారంభంలో కష్టాలు ఎదుర్కోవచ్చు. సంస్కృతి సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. కానీ భావోద్వేగాలలో అస్థిరత ఉండవచ్చు. సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. సమావేశాలు ఫలదాయకంగా జరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సృజనాత్మకత పెరిగి మీ ఆలోచనలు ప్రశంసలను పొందుతాయి. పరిశ్రమలో మంచి పురోగతి కనిపిస్తుంది. అయినా పనిభారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ఆనిమత్తెలు, దాహం, బాధలు, ఫుజరతలు అలసించండి. మానసిక సంతృప్తిని పొందండి. భారాన్ని భరించండి. ప్రేరణ మీలోనే నిండుగా ఉంటుంది. ఇతరులను ప్రోత్సహించే స్థితిలో ఉంటారు. పర్యటనలకు అవకాశం ఉండవచ్చు. ఈ యాత్ర మనస్సుకు విశ్రాంతినిస్తుంది. ప్రతిభాభివృద్ధి కోసం సమయం కేటాయించడం లాభదాయకంగా ఉంటుంది. వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉండటం వలన ఇతరులు మీ వైపు ఆకర్షితులవుతారు. గత ఫలితాలు మీకు బోధపడతాయి. గతంలో జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త మంచి మనుషులను కలవడమవుతుంది. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉత్తమమైన దినం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రారంభించవచ్చు. సంక్షేమం మంచిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. కెరియర్లో మంచి అవకాశాలు కనిపించవచ్చు. అయితే పోటీ ఎక్కువగా ఉండవచ్చు. మనోభావాలు స్థిరంగా ఉంటాయి. అయినప్పటికీ అనవసరంగా ఆత్మగ్లాని చెందకుండా ఉండటం మంచిది. శాంతి మనస్సులో నెలకొంటుంది. ఇంటి వాతావరణం సుఖకరంగా ఉంటుంది. సంకల్పం దృఢంగా ఉండటం వలన లక్ష్యాలను సాధించగలరు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. కానీ చట్టపరమైన సమస్యలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు సరైన సలహా తీసుకోండి. పర్యటనలు సంతోషాన్నిస్తాయి. అయితే ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇంటి సంస్కరణలు మంచివిగా ఉంటాయి. ఇల్లు అందంగా కనిపిస్తుంది. పని ఒత్తిడి కొంత ఉండవచ్చు. కానీ దాన్ని నిర్వహించుకునే శక్తి మీలో ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలో మీరు ముందుకు సాగవచ్చు. ధ్యానం ద్వారా ఆత్మస్థైర్యం లభిస్తుంది. కళల ద్వారా మీకు ఆనందం లభిస్తుంది. ఏదైనా కొత్త కళను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. శుభకార్యాలు జరుపుకోవడానికి ఈరోజు మంచి దినం.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు మీకు శాంతిని తెస్తుంది. పరిహారం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. ఈరోజు ఓం నమఃశివాయ మంత్రం జపించడం వలన మనసుకు శక్తి లభిస్తుంది. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.